సీఎం రేవంత్ రెడ్డితో రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు సీఎంతో ప్రకాష్ గౌడ్ చర్చించారు. ఇటీవల ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ ను కలిశారు. కేవలం తమకు నియోజకవర్గంలో ఎదురవుతున్న సమస్యల కోసం మాత్రమే కలిశామని, ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని, దానిని ఎలాంటి రాజకీయం చేయొద్దని మెదక్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. తెలంగాణలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డితో రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు సీఎంతో ప్రకాష్ గౌడ్ చర్చించారు. ఇటీవల ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ ను కలిశారు. కేవలం తమకు నియోజకవర్గంలో ఎదురవుతున్న సమస్యల కోసం మాత్రమే కలిశామని, ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని, దానిని ఎలాంటి రాజకీయం చేయొద్దని మెదక్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు ప్రజెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడం అయితే చర్చనీయాంశంగా మారింది. అసలు ఏం జరుగుతుంది? రైట్ అఖిల, ఈ రోజు రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. దాదాపు అరగంట సేపు వారు మాట్లాడుకున్నారు. అయితే అభివృద్ధి కోసమే కలిశానని చెప్పి కూడా ప్రకాష్ గౌడ్ చెప్పిన పరిస్థితి ఉంది. అయితే గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక ప్రకటన చేశారు. గత సీఎం లాగా మా పరిపాలన ఉండదు. గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా కలిసేవారు కాదు ఆయన. అయితే మేము మాత్రం పరిపాలన అలా చేయము. ఖచ్చితంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వచ్చినా సరే మేము కలుస్తాము. వారి అభివృద్ధి ముఖ్యం మాకు. అభివృద్ధి కోసం ఎవరితోనైనా కలుస్తాము. అంటే వారికి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా మేము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం, వారికి కూడా సమయం కేటాయిస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన పరిస్థితి ఉంది గతంలో. అయితే అందులో భాగంగానే కలిసామని చెప్తున్నప్పటికీ కూడా అయితే కొంత రాజకీయంగా ఇప్పుడు తొందరలో పార్లమెంటు ఎన్నికలు వస్తుండడంతో కొంత రాజకీయంగా ఆసక్తికర పరిణామం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇదివరకే 4 ఎమ్మెల్యేలు ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి 4 ఎమ్మెల్యేలు కలిశారు. వారు అభివృద్ధి కోసమే కలిశామని చెప్తున్నారు. అయితే బీఆర్ఎస్ నాయకులు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఎక్కువ రోజులు ఉండదు, ఇది తొందరలోనే కూలిపోతుందని కూడా ఆసక్తికర ప్రకటనలు చేశారు. అయితే దానిలో భాగంగానే కాంగ్రెస్ కూడా ఒక విధంగా మైండ్ గేమ్ ఆడుతుంది అనే కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీ చూసుకున్నట్లయితే పార్లమెంటరీ నియోజకవర్గ సమీక్ష సమావేశాలు ఆ పార్టీకి సంబంధించినవి అవి అయిపోగానే ఇప్పుడు అసెంబ్లీకి సంబంధించిన నియోజకవర్గ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. కార్యకర్తలను ఒకవైపు పోగొట్టకుండా ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇటువంటి సందర్భంలో ఎమ్మెల్యేలు వెళ్ళి అంటే వరుసగా సీఎంతో భేటీ అవుతుండడంతో ఇటు బీఆర్ఎస్ పార్టీకి కొంత ఇబ్బందికర పరిస్థితి అనేది చెప్పుకోవాలి. అయితే కాంగ్రెస్ నాయకులు కూడా గతంలో నుంచి కూడా అటు రేవంత్ రెడ్డి కూడా చెప్పారు, అంటే మేము కనుక డైరెక్ట్ గా ఎవరిని కూడా పార్టీలో చేర్చుకోము, మాకు స్పష్టమైన మెజారిటీ కూడా ఉంది, ఎవరిని కూడా డైరెక్ట్ చేర్చుకోము. ఒకవేళ కనుక మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని కనుక చూసినా కానీ గేమ్ నేను మొదలు పెట్టను, ఎదుటి వాళ్ళు మొదలు పెడితే అది ఎంత దూరం వెళ్తుందో అనే ప్రకటన కూడా చేశారు. అయితే ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ తన భవిష్యత్తు అవసరాల కోసం కూడా చూస్తూ ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా అటు రేవంత్ రెడ్డి పదే చెప్తున్న విషయం ఏంటంటే అత్యధిక ఎంపీలను గెలిచి అది రాహుల్ గాంధీకి బహుమతిగా ఇవ్వాలన్నట్లుగా కూడా ఆయన పదే చెప్తున్న పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో కావచ్చు, హైదరాబాద్ లో తక్కువ అంటే ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్న పరిస్థితి ఉంది. ఈసారి కనుక అంటే కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉండకుండా అంటే ఎంపీ ఎలక్షన్ల కోసమే ఒక విధంగా మైండ్ గేమ్ ఆడుతున్నారు అనే పరిస్థితి కూడా రాజకీయంగా చర్చ జరుగుతుంది. అఖిల, ఓకే రమేష్, అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో వరుసగా రేవంత్ రెడ్డిని అయితే భేటీ అవ్వడం మనం చూస్తున్నాము. ఇది ఒక చర్చనీయాంశంగా మారుతుంది. అయితే దీనిపై బీఆర్ఎస్ అధిష్టానం వీరిని ప్రశ్నించే అవకాశం ఏమన్నా ఉందంటారు?
అయితే బీఆర్ఎస్ అధిష్టానం ఖచ్చితంగా ప్రశ్నించే అవకాశం ఉంది, కొంత కలవరపడుతుందని కూడా చెప్పుకోవాలి. ఎందుకు అంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ఇప్పటికే వ్యతిరేక పవనాలు ఉన్నాయి. కింది స్థాయి కార్యకర్తల నుంచి కూడా అంటే కొంచెం నిరాశ నిస్పృహలతో ఉన్నారు. వాళ్ళు పార్టీ మారే ఆలోచనలు కూడా కింది స్థాయి కార్యకర్తల వరకు కూడా ఆలోచన చేస్తున్నట్టుగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి సమాచారం అందింది. అయితే ప్రతి ఒక్కరిని కూడా కాపాడుకునే ప్రయత్నమే చేస్తుందని చెప్పుకోవాలి. అందులో భాగంగా కూడా వీరికి కూడా ఖచ్చితంగా వీరిని అంటే ఎవరిని కూడా పార్టీలో నుంచి వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నమే చేస్తూ ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఇది వ్యతిరేక పవనాలు వీస్తున్న సమయం కనుక ఖచ్చితంగా వారికి పిలిచి మాట్లాడే అవకాశం ఉంది. కానీ వారు కూడా అయితే ఇది ఇటీవల కాలంలో బీఆర్ఎస్ అధిష్టానంలో ఉన్న నాయకులు కూడా పదే పదే కూడా వీళ్ళు కలిసినప్పటికీ తప్పేముంది, కలిస్తే ఒక సీఎంను కలిస్తే తప్పేముంది అని చెప్పి కూడా అధిష్టానం నాయకులు కూడా అంటే వారికి అంటే కొంత భయం ఉన్నప్పటికీ కూడా వారు ప్రకటనలు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఖచ్చితంగా వారిని పిలిచి మీరు అంటే అధిష్టానానికి కానీ మాకు కానీ చెప్పకుండా వెళ్ళొద్దు అని చెప్పే ప్రయత్నం అయితే చేసే అవకాశం ఉంది. ఎందుకంటే వారు కూడా కొంత కవర్ చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే కేవలం వాళ్ళ నియోజకవర్గాల అభివృద్ధి కోసం మాత్రమే వెళ్తున్నారని చెప్పి కూడా ఇప్పటికే అధిష్టానం నాయకులు అయితే పలుమార్లు పలువురు నాయకులు ప్రకటనలు అయితే చేసిన పరిస్థితి ఉంది. అఖిల. రైట్ రమేష్, థ్యాంక్ యూ.